రంగారెడ్డి జిల్లా షాబాద్ కు చెందిన పోక్సో నిందితుడు రాజ్ కుమార్ అనే వ్యక్తి 6 హత్యలు చేయడం జరిగింది. తన భార్యని, 2 పిల్లల్ని, దాంతో పాటుగా కేసు పెట్టిన బాధితురాలు తల్లిని, నానమ్మని 6గురిని చంపిన తర్వాత పరారీ అయి నిన్న ఆత్మహత్య చేసుకోవడం జరిగింది సార్. సో ఇలాంటి విషయంలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం కరెక్టే అంటారా, లేదా శిక్ష పడి ఉంటే బాగుండేది అంటారా? యాక్చువల్గా అది జరగటమే తప్పు. బట్ వాడు పేలు మీద వచ్చి చేయటం అనేది ఆత్మహత్య చేసుకోవడం కరెక్ట్ కాదు. దొరికినట్టయితే పోలీసులు కూడా గట్టిగా ట్రేస్అవుట్ చేశారు, కానీ అతను మరి సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు అవన్నీ మార్చేసి దొరకకుండా ఏదో క్రిమినల్ ఆలోచన, మరి ఏదో మైండ్ ఇది బాగాలేదో, వాడికి ఏదైనా సైకలాజికల్గా అవుతుందో ఏదైనా ట్రీట్మెంట్ తీసుకోవాలి. కానీ ఇలా ఇంట్లో వాళ్ళని, బయట సమాజంలో ఇలాంటి వాళ్ళని చేయటం అనేది చాలా దారుణమైన సంఘటన. బట్ వాడు దొరికినట్టయితే, ఏదైనా శిక్షించినట్టయితే సమాజం కొంత ఇదే. అయితే ఆల్రెడీ ఈయన పైన పోక్సో కేసు కూడా పెట్టడం జరిగింది. మరి ఎమర్జెన్సీ బెయిల్ పైన రావడం, ఇలాంటి హత్యలు చేసి తర్వాత ఆత్మహత్య చేసుకోవడం అనేది ఎలా అనిపిస్తుంది? కొన్ని విషయాల్లో ఏంటంటే అవి ఒక్కొక్కసారి కోర్టులు కూడా మనకి తప్పని పరిస్థితుల్లో అక్కడున్న ఈ ఎవిడెన్సెస్ వీళ్ళు పెట్టేదాన్ని బట్టి కూడా ఒక్కొక్కసారి బెయిల్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితుల్లో న్యాయమూర్తులు కూడా చేస్తున్నారు. వాళ్ళకున్న ఎవిడెన్స్ని బట్టి, పేపర్ మెయిన్ డాక్యుమెంటే కదా, దాన్ని బట్టే ఇస్తారు. అది బెయిల్ వచ్చిన తర్వాత అయినా వాడి మీద నిఘా పెట్టేసి కొంత ఇది చేస్తే బాగుండేది. అది ఎందుకు మిస్ అయింది అనేది కొంచెం డిపార్ట్మెంట్ పరంగా ఇంటెలిజెన్స్ కానీ వీళ్ళు ఎవరైతే టాస్క్ ఫోర్స్ నిఘా పెట్టి ఉండి అసలు ఆ పిల్లనన్నా కాపాడినట్టయితే బాగుండేది. ఆ పిల్లలు మళ్ళీ వాడు ఎత్తుకుపోయి ఆ అమ్మాయిని చేయటం, వాళ్ళ అమ్మమ్మని చేయటం, మళ్ళీ సొంత ఇంట్లో భార్యని, పిల్లల్ని చేయటం అనేది అసలు చాలా చాలా అది క్రిమినల్లో ఇంకా పరాకాష్ట అది. అలాంటి సంఘటనలు సమాజంలో మరి ఎందుకు జరుగుతున్నాయో ఏంటనేది కొంచెం మనం కూడా ఆలోచించాలి. సమాజం కూడా బాధ్యతగా ఇంటి పక్క వాళ్ళు కానీ, చుట్టుపక్కల కానీ అసలు ఏంటనేది ఇలాంటి మనుషులను కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టయితే బాగుండేది. ఏదైనా పక్క అదంతా ఎక్కడో జరిగిపోయింది మిస్టేక్ అంతే.